హలో అండి, ఈరోజు ఈ వీడియోలో తోటకూర పప్పు రెసిపీని షేర్ చేయబోతున్నాను. నాకు పెద్దగా వంటలేమి రావు, నేను నేర్చుకుంటూ ఇక్కడ ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. మీరు తోటకూర పప్పుని ఇలానే తయారు చేసుకుంటారా, లేదా బెటర్ ప్రాసెస్ ఏమైనా ఉందా ఉంటే నాకు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నేను నెక్స్ట్ ఆ ప్రాసెస్ ని ట్రై చేసి మళ్ళీ వీడియో ప్రిపేర్ చేస్తాను. ముందుగా నేను చేసే ప్రాసెస్ ని మీతో షేర్ చేసుకుంటాను. కుక్కర్లోకి ముందుగా చిన్న కప్పు తోటి కందిపప్పును తీసుకోవాలి. వాటిని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోవాలి. తోటకూరని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని కడుక్కొని వేసుకోవాలి. కొన్ని పచ్చిమిర్చిని పెద్దవి కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 టమాటాలని చిన్న సైజు చింతపండుని వేసుకోవాలి. అలానే కొంచెం పసుపు, కారం, సాంబార్ పొడి ఇంట్లోనే తయారు చేసింది కర్రీస్ లో యూజ్ చేసుకుంటాం. కొంచెం వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టి 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుంటాం. నెక్స్ట్ కుక్కర్ లో గ్యాస్ పోయిన తర్వాత ఎక్స్ట్రా వాటర్ ని వంపేసి పప్పుని పప్పు గుత్తితో బాగా మ్యాష్ చేస్తాను. మ్యాష్ చేసి అప్పుడే ఉప్పు కూడా వేసేస్తాను. నెక్స్ట్ కుండలో ఆయిల్ పోసి జీలకర్ర, ఆవాలు వేసి 4 వెల్లుల్లి రెబ్బలను దంచి వేసుకుంటాను. అలానే కరివేపాకు, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసి బాగా మగ్గిస్తాను. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత పప్పుని కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా కలుపుకుంటాను. కుండలో వండడం కొత్త కాబట్టి ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటున్నాను. ఇలా కలిపిన తర్వాత మిగిలిన పప్పు కూడా వేసి బాగా కలుపుకోవాలి. నేనైతే అన్ని ఆకుకూర పప్పుల్ని సేమ్ ఇదే ప్రాసెస్ లో చేస్తాను. కాకపోతే పాలకూరలో మాత్రం టమాటాలు వేయను. పప్పుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా బాగా ఉడకనివ్వాలి. ఇలా బబుల్స్ వస్తున్నాయి కదా, ఇలా వచ్చిందంటే కూర రెడీ అయినట్టు. స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి 10 నిమిషాలు అలానే వదిలేసి తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.